హాయ్ అండి. మీరు కుండీలో పెంచుతున్నటువంటి మందార మొక్కకి ఎక్కువ పువ్వులు తీసుకోవాలనుకుంటున్నారా? ఇక్కడ చూస్తున్నటువంటి మందార మొక్క నేను కుండీలో పెంచుతున్నానండి. ఇలా మందార మొక్క నుండి ఎక్కువ పువ్వులు ఎలా తీసుకోవాలని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనం మందార మొక్క ఎప్పుడూ కూడా నర్సరీ నుంచి తీసుకొని వచ్చేటప్పుడు మనం పువ్వులతో ఉన్నదైతే తీసుకోవాలండి. ఎందుకంటే అవి అంటుకట్టిన మొక్కలు కాబట్టి పువ్వులు అయితే చాలా త్వరగా వస్తాయి, అలాగే చాలా ఎక్కువగా వస్తాయి. మనము మందార మొక్కను తీసుకొని వచ్చిన తర్వాత మనం మట్టి కలుపుకొని కుండీలో అయితే మనము రీపాటింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా మట్టి మిశ్రమాన్ని కలుపుకునేటప్పుడు మనము సమపాలలో మట్టి, కోకోపీటు, వర్మీ కంపోస్ట్ ఈ మూడు కూడా కలుపుకొని అందులోనే కొద్దిగా నీమ్ కేక్ పౌడర్ వేసి ఇలా కలుపుకొని ఇలా కుండీలో నింపిన తర్వాత మొక్కను సాయంత్రం వేళ రీపాటింగ్ అయితే చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా వాటర్ అయితే ఇవ్వాలి. అండ్ మందార మొక్కను మనం పెంచేటప్పుడు ఎప్పుడు కూడా ప్రూనింగ్ అయితే చేస్తూ ఉండాలి, కొమ్మలు కట్ చేస్తూ ఉండాలి. దానివల్ల మొక్క గుబురుగా పెరుగుతుంది కాబట్టి ఎక్కువ పువ్వులు అయితే తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా మందార పువ్వులు అయిపోయిన తర్వాత మందార మొక్కని ఎప్పుడు చక్కగా ట్రిమ్ చేస్తూ ఉండాలండి. మందార మొక్కనే కాదు, ఏ పూల మొక్కనైనా మీరు ఇలా ట్రిమ్ చేస్తూ ఉంటే కనుక పువ్వులు అయితే చాలా త్వరగా వస్తాయండి. మందార మొక్కని ఎప్పుడు కూడా చాలా హైట్ పెంచకూడదు, కానీ గుబురుగా పెంచుకోవాలి. మొక్క హైట్ పెరిగితే కనుక దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది, పువ్వులు అయితే ఎక్కువగా రావు. అందుకని మన మొక్క హైట్ తక్కువగా ఉండాలి, గుబురుగా ఉండాలి. అండ్ ఈరోజు మనం ఇచ్చేటటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయితే ఇది మస్టర్డ్ కేక్ పౌడర్ అండి. ఇది బాగా నానిపోయి ఉంది కాబట్టి నేను చక్కగా ఇలా గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ అయితే కలుపుతున్నాను. మీరు డైరెక్ట్గా ఇలా మస్టర్డ్ కేక్ పౌడర్ కనుక కలిపితే కనుక దాన్ని మీరు కలిపిన తర్వాత ఒక గంట తర్వాత మీరు మొక్క మొదట్లో అయితే పోయాలండి. నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచాను కనుక ఇప్పుడే కలిపి మొక్కకి ఇస్తున్నాను. ఇలా మీరు 10 రోజులకు ఒకసారి మస్టర్డ్ కేక్ పౌడర్ని కనుక మీరు మొక్క మొదట్లో పోస్తే కనుక చక్కగా పువ్వులు అయితే వస్తాయండి. మస్టర్డ్ కేక్లో ఎన్పీకే అనేది చాలా రిచ్గా ఉంటుంది కాబట్టి మొక్క మొదట్లో పోస్తే మొక్కకి ఆహారం అందుతుంది. అలాగే నైట్రోజన్, పొటాషియం ఇవన్నీ రిచ్గా ఉంటాయి కాబట్టి పువ్వులు ఎక్కువగా వస్తాయి, మొగ్గలు కూడా చాలా వస్తాయి కాబట్టి పువ్వులు చాలా విరబూస్తాయి అన్నమాట. ఈ చిన్న టిప్ అయితే మీరు పాటించండి. అలాగే ఇక్కడ మీరు మందార మొక్కను చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మీరు కూడా ఫ్లవర్స్ తీసుకొని మాకు మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ యొక్క రిజల్ట్స్. మరో మంచి వ్లాగ్ కోసం మీరు మళ్ళీ మా గార్డెన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా నేను ఇస్తున్నాను చూడండి, ఇలా మొక్క మొదట్లో మీరు గ్లాస్తో ఇలా పోయటమే మొక్క మొదట్లో. చాలా సింపుల్ ఫెర్టిలైజర్ అండి, కానీ చాలా చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మళ్ళీ మరో చిట్కాతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.